హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలికి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చేసిన వీడియోస్ కొన్నిటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు నేను ఒక మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇంతకంటే ముందు ఒకసారి వీడియో చేశాను, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటివి, అసలు వాటిని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి. అండ్ ఈరోజు నేను ఓన్లీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం మనం మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ని 3 కేటగిరీస్ విడగొట్టారు. ఒకటి లార్జ్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 కంపెనీస్ని లార్జ్ క్యాప్ అంటారు. అంటే యాజ్ పర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం నిఫ్టీలో కానీ లేకుంటే అంటే ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ ఎందులోనైనా సరే ఫస్ట్ 100 కంపెనీస్ను లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. నెక్స్ట్ 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీస్ని మిడ్ క్యాప్, అండ్ 251 తర్వాత ఉన్న కంపెనీస్ అనేది స్మాల్ క్యాప్ కంపెనీస్ అని అంటారు ఫ్రెండ్స్. అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ గురించి నేను వీడియో చేశాను, చూడండి ఒకసారి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఈరోజు నేను చెప్పాలనుకున్న పాయింట్ వచ్చి మాత్రం మిడ్ క్యాప్ కంపెనీస్. ఈ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఈ డిఫరెంట్ చెప్తాను. మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటివి, అండ్ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంది, టర్నింగ్ రేషియో అంటే ఏంది, టర్న్ ఓవర్ రేషియో, అండ్ ఎగ్జిట్ లోడ్, అండ్ డైరెక్ట్ అంటే ఏంది, రెగ్యులర్ అంటే ఏంది, గ్రోత్ అంటే ఏంది, డివిడెండ్ అంటే ఏంది, ట్యాక్సెస్ అంటే ఒకవేళ మనం మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ రిడీమ్ చేసినప్పుడు వాటికి ఎటువంటి ట్యాక్సెస్ అనేది కట్టాలి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు అనేది చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఆల్ అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే బ్లూ చిప్ కంపెనీస్ అని ఫస్ట్ 100 కంపెనీస్ అన్నట్టు. ఈ 100 కంపెనీస్లో ఫస్ట్ 50 కంపెనీస్ను యాజ్ పర్ ఎన్ఎస్సి ప్రకారం నిఫ్టీ 50 అంటారు. అంటే ఫస్ట్ 50 కంపెనీస్ను నిఫ్టీ 50 కంపెనీస్ అంటారు. అంటే నెక్స్ట్ 51 నుంచి 100 వరకు ఉన్నాయి నిఫ్టీ నెక్స్ట్ 50 కంపెనీస్ అంటారు. ఇవన్నీ 100 వరకు ఉన్న కంపెనీస్ లార్జ్ క్యాప్ కంపెనీస్. అండ్ 101 నుంచి 250 కంపెనీస్ మాత్రం మిడ్ క్యాప్ కంపెనీస్ అని అంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్లో మనం డైరెక్ట్ షేర్ మార్కెట్లో మనం డైరెక్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో నుంచి మనం షేర్లు కొంటాం. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఒకవేళ నువ్వు మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మనము త్రూ డైరెక్ట్గా మనం రెగ్యులర్ అని వెళ్ళచ్చు. రెగ్యులర్ అంటే త్రూ ఏజెంట్ ద్వారా, డైరెక్ట్ అంటే మనం ఎటువంటి ఏజెంట్ లేకుండా మనమే సొంతంగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో మనకి ఇష్టమైన మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవచ్చు. ఇప్పుడున్న మన అన్ని బ్రోకర్స్ వాళ్ళందరూ మనకు ప్రతి బ్రోకర్కు మ్యూచువల్ ఫండ్ సర్వీస్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మనం అందులో వెళ్ళి కొనుక్కోవచ్చు. ఈ ఎక్కువ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే అన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి లార్జ్ క్యాప్ కంపెనీస్ గ్రోత్ అంటే ఇండియన్ ఎకానమీ ఎంత గ్రోత్ అవుతుందో, సపోజ్ 7% గ్రోత్ అవుతే లార్జ్ క్యాప్లో 7 కంటే ఎక్కువ అంటే 12%, 13% వచ్చే గ్రోత్ అవకాశం ఉంటుంది. కానీ దానికంటే నెక్స్ట్ కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్లో మాత్రం లార్జ్ క్యాప్ ఎంత గ్రోత్ అవుతుందో దానికంటే అట్లీస్ట్ ఒక 3 to 4% అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సపోజ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ 12% అవుతాయి అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ మాత్రం 14 to 18% వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ లెవెల్లో అంటే కంపెనీలు చిన్నగా ఉంటాయి కాబట్టి అవి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆపర్చునిటీ సైజ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆ కంపెనీ చేసే ప్రొడక్ట్స్ అనేది మన ఎకానమీలో ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ కంపెనీస్ ఎక్కువ ర్యాపిడ్గా గ్రోత్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా మిడ్ క్యాప్ కంటే ఎక్కువ గ్రోత్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మిడ్ క్యాప్ కంపెనీస్లో మనం షేర్లు డైరెక్ట్ కొనుక్కోవచ్చు అండ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా అయినప్పుడు ఒకటి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఉంటుంది, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. ఈ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మనకు ఇందులో మొత్తం ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, 150 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లో లేకుంటే నిఫ్టీ మిడ్ క్యాప్ 150 కంపెనీస్ అని ఉండొచ్చు, లేకుంటే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఉండొచ్చు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ అని ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఇండెక్స్ ఫండ్స్, అంటే యాజ్ పర్ ఇండెక్స్ ప్రకారము మనం పెట్టిన అమౌంట్ అనేది ఇందులో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఇండెక్స్ ఫండ్లో మనం పెట్టిన అమౌంట్ను 100 రూపీస్ పెడితే మాత్రం 80 రూపీస్ వరకు ఇండెక్స్ ఫండ్లో ఉంటుంది అండ్ రిమైనింగ్ 20 రూపీస్ మాత్రం వాళ్ళు యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారము ఏవైతే ఇండెక్స్ అనుకుంటారో ఆ ఇండెక్స్లోనే 80% వరకు ఆ ఇండెక్స్లో పెట్టాలి. అండ్ రిమైనింగ్ 20% అనేది వాళ్ళు క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం డెప్ట్ ఫండ్లో కూడా పెట్టుకోవచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గర క్యాష్ కూడా కొంచెం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ పడ్డప్పుడు వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మధ్యలో రిడీమ్ చేస్తే వాళ్ళు తిరిగి ఇవ్వడానికి ఉంటుంది. అండ్ ఇండెక్స్ ఫండ్లో
మ్యాక్సిమం <1% ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటే మాత్రం ఆ ఇండెక్స్ ఫండ్లో చాలామంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయరు. అండ్ ఇందులో ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు మ్యాక్సిమం. ఒకవేళ ఉంటే మాత్రం <7 days కంటే ముందు రిడీమ్ చేస్తే మాత్రం 1% అనేది ఎగ్జిట్ లోడ్ ఇవ్వాలి. జనరల్గా ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లో ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ సెకండ్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ యొక్క టాలెంట్, అనలిటికల్ స్కిల్ కానీ చాలా తక్కువ యూజ్ అవుతాయి. అండ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో, యాక్టివ్ మిడ్ క్యాప్ ఫండ్లో మాత్రం ఫండ్ మేనేజర్ యొక్క టాలెంటు, అతని అనలిటికల్ పవరు, ఎక్స్పీరియన్సు, అనాలిసిసు అనేది చాలా ముఖ్యం అన్నట్టు. అందుకోసమని ఇక్కడ టర్న్ ఓవర్ రేషియో అంటారు. టర్న్ ఓవర్ రేషియో అంటే చర్నింగ్ రేషియో. అంటే అతను ఆ మ్యూచువల్ ఫండ్లో కంపెనీస్ని సంవత్సరంలో ఎన్నిసార్లు చేంజ్ చేస్తున్నాడు అన్నట్టు. సపోజ్ 50% టర్న్ ఓవర్ రేషియో ఉందనుకుంటే, 50% అనేది టర్న్ ఓవర్ పర్సెంటేజ్ అనుకుంటే, అందులో అంటే 1 year లోపు 50 కంపెనీ, హాఫ్ ఆఫ్ కంపెనీస్ని కొంటుండు, అమ్ముతుండు. అంటే అక్కడ ఏంటంటే 50% అనేది చర్నింగ్ రేషియో, చర్నింగ్ రేషియో అంటే 0.5 అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఏంటంటే రిటర్న్ అంటే ఇండెక్స్తో బీట్ చేయడానికి. మ్యూచువల్ ఫండ్లో నిఫ్టీ మిడ్ క్యాప్లో ఈ బెంచ్ మార్క్ ఏంటంటే నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI అంటే టోటల్ ఇండెక్స్ అంటే ఇది దీనికి బెంచ్ మార్క్. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్ అంటే ఇది బెంచ్ మార్క్. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో రిటర్న్ అనేది ఈ బెంచ్ మార్క్ అంటే ఎక్కువ రావాలి. ఒకవేళ బెంచ్ మార్క్ అంటే తక్కువ వస్తే మాత్రం ఆ మ్యూచువల్ ఫండ్ అనేది బెంచ్ మార్క్ బీట్ చేయలేకపోతుందని చాలామంది అందులో ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు దీనికంటే ఎక్కువ రిటర్న్ వచ్చేట్టు చూస్తారు. అండ్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లో మాత్రం దీనికంటే ల్యాగ్ రేషియో అంటే తక్కువ ట్రాకింగ్ ఎర్రర్ ఉండాలి. ట్రాకింగ్ ఎర్రర్ ఎక్కువ ఉంటే ఏమైందంటే ఈ ఇండెక్స్ ఫండ్ అనేది నిఫ్టీ మిడ్ క్యాప్ అంటే ఆ ఇండెక్స్ని బీట్ చేయలేకపోతుంది. అంటే ఆ మ్యాక్సిమం టోటల్ ఇండెక్స్ని బీట్ చేయలేకపోతుంది. కాబట్టి ఇక్కడ ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉండాలి. ఇక్కడ మిడ్ క్యాప్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో బెంచ్ మార్క్ అనేది బీట్ చేయాలి. అండ్ ఎక్స్పెన్స్ రేషియో అంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో <2 ఉంటుంది. కానీ <1 ఉంటే <1% మాత్రం చాలా మంచిది. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు <1% అండ్ ఎగ్జిట్ లోడ్. ఇక్కడ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా ఎఫర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు అంత ఈజీగా ఎగ్జిట్ కానీ ఛాన్స్ ఇవ్వరు. కాబట్టి 1% అనేది ఎగ్జిట్ లోడ్ ఇవ్వాల్సిందే. అంటే 365 days కంటే ముందే యూనిట్స్ రిడీమ్ చేసుకుంటే. ఎగ్జిట్ లోడ్ అనేది మనం పెట్టిన అమౌంట్ పైన కాదు, అక్కడ ఉన్న యూనిట్స్ యొక్క వాల్యూ పైన. అండ్ ఎగ్జిట్ లోడ్ డైరెక్ట్ అంటే మనం వితౌట్ మన ఎటువంటి ఏజెంట్ లేకుండా డైరెక్ట్ మనం వెళ్ళి కొనుక్కుంటే దాన్ని డైరెక్ట్ అంటారు. అండ్ గ్రోత్ ఉంటుంది, డివిడెండ్ ఉంటుంది. డివిడెండ్ అంటే ఏంటంటే మనకు వచ్చే ఆ కంపెనీ ప్రాఫిట్ జనరేట్ చేసినప్పుడు డివిడెండ్ ఇచ్చినప్పుడు. కాబట్టి డివిడెండ్ తీసుకోవాలంటే మాత్రం డివిడెండ్ తీసుకోవచ్చు. కానీ డివిడెండ్ లేకుండా మనకు వచ్చిన డివిడెండ్ని కూడా మళ్ళీ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని గ్రోత్ ఆప్షన్ అంటారు. కాబట్టి లాంగ్ రన్లో మనకు ఎక్కువ వెల్త్ జనరేట్ కావాలంటే డైరెక్ట్ గ్రోత్ ఆప్షన్ అనేది ఎన్నుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అండ్ చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసలేరు. కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్, మంచి వీడియోస్ నేను ఎవ్రీ వీక్ ఒక వీడియో అనేది పెడుతుంటాను. అండ్ నెక్స్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఎన్డిఎం అంటారు దాని యూనిట్ ప్రైజ్ను. మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ను డీమ్ చేసినప్పుడు మనము యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారము 365 days కంటే ముందు అమ్మితే దాన్ని షార్ట్ టర్మ్ అంటారు. 365 days తర్వాత అమ్మితే దాన్ని ఏమంటారు అంటే లాంగ్ టర్మ్ అని అంటారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే షార్ట్ టర్మ్ మనకు వచ్చిన క్యాపిటల్ పైన వాటి యొక్క ట్యాక్స్ ఎట్లుంటుందంటే 15% బై డైరెక్ట్ నెట్ ప్రాఫిట్. మనం పెట్టిన అమౌంట్కు ప్రాఫిట్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి డైరెక్ట్ 15% అనేది ట్యాక్స్ ఇవ్వాల్సిందే. అండ్ లాంగ్ టర్మ్ ఒకవేళ నువ్వు 1 year తర్వాత ఒకవేళ అమ్మితే మాత్రం దానికి 1.25 lakh ఎగ్జామ్ చేసి అండ్ రిమైనింగ్ వచ్చిన ప్రాఫిట్ పైన నువ్వు 12.5% అనేది ఇవ్వాలి. ఓకేనా. అండ్
మ్యూచువల్ ఫండ్లో ఒకటి మనం 2 ఒకటి ఏంటంటే మనం లంసమ్ అంటే మార్కెట్ ఎప్పుడైతే పడిందో అప్పుడు మనం లంసమ్గా కూడా మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు నేను లంసమ్ కాదు, నేను ఎవ్రీ మంత్ పెట్టాలనుకుంటున్నానంటే ఎవ్రీ మంత్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అని ఎస్ఐపి అంటారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసి ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డేట్కు ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అంటే నీ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయి నీకు మ్యూచువల్ ఫండ్లో యూనిట్స్ అనేది మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్ వస్తుంది, అందులో యూనిట్స్ అనేది నీకు క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ మంత్ మనం ఎన్ని యూనిట్లు కొన్నాము, షేర్లు కొంటే ఆ షేర్లు ఎన్ని కొన్నాము అనేది మనకు మంత్లీ క్యాష్ వస్తుంది. అంటే కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ వస్తుంది. ఆ స్టేట్మెంట్లో మనం ఇప్పుడు చూసుకుంటూ ఉండాలి. చూస్తే మనకి ఏంటంటే మనము ఎంత కొన్నాము, ఎంత లాస్ట్ మంత్ ఎంత కొన్నాము, ఎన్ని యాడ్ అయినాయని తెలుసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. దీని గురించి నేను ఒక వీడియో చేశానంటే కాంట్రాక్ట్ రూట్ అంటే ఏంది, కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అంటే ఏంది, అసలు ఏదో చెక్ చేసుకోవాలని నేను కంప్లీట్గా వీడియో పెట్టాను. అది కూడా నేను డిస్క్రిప్షన్ పెడతాను, ఒకసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ మార్కెట్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఎకానమీ. కాబట్టి ఎకానమీలో మంచిగా పరిస్థితులు అన్నీ మంచిగా ఉంటే మాత్రం మార్కెట్ అనేది మంచిగా హై లెవెల్లో ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్లో ఎమోషన్స్ డ్రైవ్ చేసి న్యూస్ వచ్చి మార్కెట్ బాగలేదని న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది కిందే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్తో కూడుకున్న పని. కాబట్టి మనము మార్కెట్ కింద పడ్డ పైకి వెళ్ళినా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే మాత్రం మనకు లాంగ్ రన్లో అనేది మంచిగా వెల్త్ జనరేట్ అయ్యి మనము ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను గ్రాఫ్ చేశాను, అందులో ఇక్కడ మనం ఏ స్టేజ్లో అయినా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవచ్చు. ప్రతి స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంది ఏంటంటే లాంగ్ రన్లో మనకు వెల్త్ జనరేట్ అయ్యి నువ్వు ఎప్పుడైనా సరే ఒక 10-15 ఇయర్స్ తర్వాత నువ్వు ఎక్కువ వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. అండ్ మిడ్ క్యాప్లో మాత్రం మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కాబట్టి లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ అనేది లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు కాన్సెప్ట్ మంచిగా అనిపించింది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అనేది ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.